Hey guys, welcome back. Art of Living Tour Ashramam near Bangalore International Yoga Center. This ashramam 21 kilometers from Bangalore, southwest of Bangalore, Kanakapura Road, the top of the Panchagiri Hills. The entry fee is free. Okay. Full day tour of Art of Living Center. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను వ్లాగ్స్. బాగున్నారా? ఈరోజు మేము ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఆశ్రమంకి వచ్చామన్నమాట. ఇదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమము. సో ఆశ్రమం చాలా పెద్దదండి. ఇది 40 acresలో దీన్ని డెవలప్ చేశారు. బస్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నేను 1 by 1 ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆశ్రమం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఉంటాయి, మెడిటేషన్ సెంటరు, తర్వాత చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ మనం ఆశ్రమంలో ఎంటర్ అవ్వగానే దీన్నే గురుపాదక వనం అంటారండి. ఫస్ట్ వి ఎంటర్ దిస్ గురుపాదక వనం అన్నమాట. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఈ వనం డిజైన్ చేసింది వేదిక్ కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. ఈ వనం షేప్ కూడా పాదుకా షేప్లో ఉంటుందండి. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే నేను మాటల్లో చెప్పలేను. సో నెక్స్ట్ మనం చాలా వాకబుల్గా ఉంటుందండి, నడవాల్సింది. ఇదే రూట్ మ్యాప్ అన్నమాట. ఇది చూసుకుంటూ బ్లూ ప్రింట్, దీన్ని చూసుకుంటూ మనం వేలో వెళ్ళాలి. ఇది సంక్రాంతి స్పెషల్గా ఈరోజు లక్కీలీ గురువు గారు కూడా వస్తున్నారంట. సో చూద్దాం పదండి. ఆయన్ని కూడా ఇవాళ ఫుల్ డే టూర్ ఇది. ఈ ఫుల్ డే టూర్ని కూడా నేను ఎలా వెళ్ళాలి, ఆ రూట్ మ్యాప్ ఏంటి, అసలు 1 day ఎలా టైం స్పెండ్ చేయొచ్చు అనేది మొత్తం ఈ వీడియోలో నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ విశాలాక్షి మండపము, అన్నపూర్ణ డైనింగ్ హాలు, పంచామృత కర్మ సెంటరు, యోగా స్కూలు, ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేశారండి. సో చాలా అద్భుతంగా ఉంది. పదండి లోపలికి వెళ్దాం. నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇదే అనమాట మనకి రూట్. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మనకి బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయంట. బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు. ముందైతే మనం ఫస్ట్ ఎంట్రన్స్ అయ్యాం కదా, ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాము అని వెళ్తున్నాము. సో ఇదే అనమాట మన ఎంట్రన్స్ నుంచి. అక్కడ బ్లూ ప్రింట్ చూసాం కదా, రూట్ మ్యాప్ ఎవ్రీథింగ్. అలా మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఫస్ట్ ట్రస్ట్ ఆఫీస్ ఉంటుంది ఇది. సో దిస్ ఈజ్ ట్రస్ట్ ఆఫీస్ ఇది. సో వేదిక్ ధర్మశాల ఇది ట్రస్ట్ ఆఫీస్ అన్నమాట. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ కొంచెం నడవంగానే వచ్చే ప్లేస్ అన్నమాట ఇది. దగ్గర మనకి బుద్ధుని దర్శనం ఇస్తారండి. మన ఎంట్రన్స్ నుంచి ఇలా వచ్చాం కదా. సో ఇదన్నమాట మా ఎంట్రన్స్. మనం లోపలికి చూద్దాము. ఇలా స్ట్రైట్ వస్తే మనకి ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కూడా కనిపిస్తుందండి. కూడా చూసారు కదా, మనం సిట్టింగ్ ఏరియా అన్నమాట. సో అంతా కూడా మనకి ఓల్డ్ ట్రెడిషనల్ మోడల్లో ఉందన్నమాట. సో ఎక్కడో మనం ఒక జంగల్లో 1 day స్పెండ్ చేసిన ఎన్విరాన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేశారు. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఫుడ్ కూడా అన్నీ సాత్వికంగా మంచి ఫుడ్ ఇస్తారండి. స్ప్రౌట్స్, ఫ్రూట్ సలాడ్స్, హెల్దీ ఫుడ్నే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. 1 full day మనం ఒక మన లైఫ్ అంటే ఏంటో మనం తెలుసుకొని ఇక్కడ నుంచి మనం వెళ్తాము. మేము ఇంకా మా ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చామండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చాక అసలు ఎంత మంచి ప్లెజెంట్ అయిన ఏరియాలో ఉన్నామనిపించింది. ఇక్కడ చాలా షాపింగ్ ఉందండి. అసలు క్యాజువల్ వేర్సు, యోగా వేర్సు, సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ బ్రాసో ఐటమ్స్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఉన్నాయి, అంటే అవి కాస్ట్ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారంగానే కాస్ట్ కూడా పెట్టారు. కానీ చాలా చాలా బాగున్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. హ్యాండ్లూమ్స్, ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్స్కి అయితే ఇక్కడ స్పెషల్ అంట. సో మేమైతే షాపింగ్లోకి వెళ్ళామన్నమాట. అన్నీ కూడా యోగాకి కావాల్సిన మ్యాట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, గ్రాసరీసు, శ్రీ తత్వ షాప్ అని కూడా ఒకటి ఉందండి. అందులో కూడా అన్నీ మనకి అవైలబిలిటీలో ఉంటాయంట.
ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కూడా అన్నీ దొరుకుతాయి. ఆల్ వెరైటీస్లో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వెరీ ఫేమస్ అయిన షాప్ అన్నమాట ఇది. సో చూస్తున్నారు కదా, అన్ని లాంగ్వేజెస్లో కూడా మనకి బుక్స్ అవైలబిలిటీలో ఉంటాయండి. మెడిటేషన్, యోగా బుక్స్, అదర్ కోర్సెస్ బుక్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. తర్వాత ఆశ్రమం ఎంక్వైరీ అండి. మనం ఎటు వెళ్ళాలో మనకి కొంచెం డౌట్ ఉంటుంది. ఇక్కడే బస్ కూడా మనకి ఏ టైంలో టైం స్లాట్స్ని మెన్షన్ చేస్తారు. సో టైం స్లాట్స్ వరకు మనం వెయిట్ చేయాలి. ఇదే ఎంక్వైరీ ఆఫీస్ అనమాట. సో చూస్తున్నారు కదా, అందరూ కూర్చొని మనకు కావాల్సినవి ఎంత ప్లెజెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఎలా వెళ్ళాలి. తను ఫారినర్స్ కూడా ఉన్నారండి. ఫారినర్స్ కూడా ఎంత యోగాలో వాళ్ళైతే ఇక్కడే వాళ్ళు ఉంటారంట. వాళ్ళ లివింగ్ స్టైలు ఇవన్నీ మన ఇండియన్ కల్చర్ నచ్చి వాళ్ళు ఇక్కడే ఉండిపోయాము అని చెప్పారు. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అయితే ఇక్కడ మనం ఇక్కడ నుంచే ఎంక్వైరీ చేసుకొని ఆ బ్లూ ప్రింట్లో ఆధారంగా వాళ్ళు మనకు ఒక చూపిస్తారండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా అన్నీ మనం ఇక్కడ ఎంక్వైరీలో తెలుసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ యోగాకి క్లాసెస్, మెడిటేషన్కి అవన్నీ కూడా ఎంత కాస్ట్ అవుతాయి. 4800 అంటండి. వీక్లీ 3 ప్రోగ్రామ్స్ ఉంటాయంట. 3 డేస్కి ప్రోగ్రాము, సాటర్డే, సండే అండ్ మండే 4800 ఛార్జ్ చేస్తారు. ఇదే అనమాట కంప్లీట్ ఆశ్రమం మ్యాప్. నెక్స్ట్ మేము జ్ఞాన మందిరం దగ్గరకు వచ్చామండి. రూట్ మ్యాప్ చూసుకొని వస్తున్నాము. సో ఇదే అనమాట అండి విశాలాక్షి అమ్మవారి టెంపుల్. స్టెప్స్ త్రూ మనం వెళ్ళాలన్నమాట. పదండి. విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. చాలా స్టెప్స్ ఉన్నాయండి. సో పదండి అమ్మవారిని దర్శించుకుందాం. ఎక్కి కలిసిపోయాను. సో పదండి టెంపుల్ అక్కడ వ్యూ చూద్దాం. నెక్స్ట్ విశాలాక్షి మండప్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇదే అనమాట. సో 1 o'clock క్లోజ్ అవుతుందంట, అందుకే చూడటానికి వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ఆశ్రమం. ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంటుందండి. నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో ఇది లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా, మెడిటేషన్ మండపం. ప్రసాద్ సెంటర్ అనమాట. ప్రసాదం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. అన్నపూర్ణ సెంటర్ అనమాట. దీన్నే అన్నపూర్ణ సెంటర్ అంటారు. సో అందరికీ ఫ్రీ అండి. ఇక్కడ ఫ్రీ భోజనం పెడతారు. నెక్స్ట్ ప్రసాదం చేసేసుకున్న తర్వాత మనకి 2 o'clockకి టైం స్లాట్స్ ఉంటాయండి. బస్ అనేది ఫ్రీ అనమాట. ఎంతమంది వచ్చినా గైడ్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఆశ్రమం గురించి. వాళ్ళు ఏమేమి రీసెర్చ్ సెంటర్ ఉంది ఇక్కడ, తర్వాత గోశాల ఉంది, వేద పాఠశాల ఉంది, మెడిటేషన్ హాల్ ఉంది, క్లాసెస్ కూడా జరుగుతాయి. ఎన్నో ఉన్నాయండి. ఇక్కడికి వస్తే మీకు ఒక మంచి ఫీలింగ్. సో ఇక్కడే ఉన్నామన్నమాట అండి. ఇదే గోశాల ముందనమాట. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దది అని. నాకైతే చాలా నచ్చింది. మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఇదంతా కూడా గోశాల అండి. సో చూస్తున్నారు కదా, ఎంత ప్లెజెంట్ అయిన వాతావరణంలో. ఇవి మనకు బస్సెస్ అనమాట. మనకు మొత్తం టూర్ గైడ్ లాగా. సో ఇటు సైడ్ అయితే నాకు నచ్చింది. వాటర్ ఫాల్ విత్ నందితో పెట్టారు. ఇదే అనమాట గోశాల. సో ఇదే మనకి గోశాల దగ్గర. ఇక్కడేమో మనకి చిన్నగా క్యాంటీన్ లాగా అట్లా మధ్యలో వాటర్ కానీ తీసుకోవడానికని ఒక చిన్న బేకరీ టైప్ ఉంది అనమాట. బటర్ మిల్క్, లస్సీ అవి చేస్తున్నారు. సో ఇదే అనమాట అండి గోశాల ముందున్నాం మనము. పదండి లోపలికి వెళ్దాము. చాలా ఆవులు ఉన్నాయండి. టోటల్ 1500 ఆవుల్ని వీళ్ళు చూస్తారంట. ఒంగోలు గిత్త అని చాలా వెరైటీ ఆఫ్ కౌస్ని వీళ్ళు యూజ్ చేస్తారండి. అలాగే తర్వాత ఇందులోంచి వాడే ప్యూర్ ఘీని, పాలు మాత్రమే ఇక్కడ వంటల్లో యూజ్ చేస్తారంట. అంత ట్రెడిషనల్గా ఉంటుంది ఫుడ్లో క్వాలిటీ. కానీ ఇక్కడే మనకి బటర్ మిల్క్స్, తర్వాత స్వీట్స్ కూడా ఇందులోంచి వచ్చే వాటితోనే తయారు చేస్తారు. అదే ఈ స్పెషాలిటీ. సో టూర్ అయిపోయాక విశాలాక్షి మండపం దగ్గరికి వెళ్తున్నామండి. సో ఈ విశాలాక్షి మండపం అనేది రవిశంకర్ గురూజీ వాళ్ళ మదర్ నేమ్ అంట. సో అందుకని ఈ విశ్రాంతి మండపాన్ని విశాలాక్షి అమ్మవారి మండపంగా అందరూ పిలుస్తూ ఉంటారు.
సో ఇది లోటస్ రూపంలో డిజైన్ చేశారండి. 5 లేయర్స్తో ఉంటుందన్నమాట. ఫ్రంట్ ఏమో గోల్డెన్ నంది, చాలా అట్రాక్షన్గా ఉంది. సో చూస్తున్నారు కదా, అందరైతే ఫొటోస్ దిగుతున్నారు. ఆ నంది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదే మేము కూడా ఫొటోస్ దిగుతున్నాం. పదండి లోపలికి వెళ్దాం. ఇదే అనమాట ఎంట్రన్స్. లోటస్ టెంపుల్ లాగా ఉంటుంది. లైక్ 5 లేయర్స్లో డిజైన్ చేశారండి. లోటస్లో ఉండే రెక్కలు, పువ్వు రెక్కల్లాగా ఉంటుంది మండపము. మెడిటేషన్ హాల్ లాగా పెద్దదండి, చాలా పెద్దది డిజైన్ చేశారు. 1000 పీపుల్ కూర్చోవచ్చంట ఎట్ ఏ టైము. బ్యూటిఫుల్గా అండ్ పీస్ఫుల్గా అనిపించిందండి. ఇక్కడ మ్యాట్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది వస్తున్నారండి. ఆల్ పాజిటివ్స్ అండ్ స్పిరిచువల్గా అయితే ఇక్కడ మెడిటేషన్ హాల్ని ఈ రవిశంకర్ జీనే దీన్ని డిజైన్ చేశారంట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇదన్నమాట అండి మెడిటేషన్ సెంటర్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందంటే, కూర్చొని అక్కడ వాళ్ళు కూడా అక్కడ రిలాక్స్ అవుతున్నారు. సో బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇంత పెద్దది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రిలాక్స్గా ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఈ ప్లేస్కి రండి. 100% సజెస్టబుల్ ప్లేస్. మనసు ప్రశాంతంగా ఉండడానికి కోసము, ఈ రోజుల్లో ఫుల్ వర్క్ చేస్తూ స్ట్రెస్లో ఉండేవాళ్ళు ఇక్కడ వీక్ వైజ్గా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సాటర్డే, సండే అండ్ మండే 4500 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో 3 days 6 hours ఉంటుందంటే కంటిన్యూషన్. వీళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో అది చెప్పారనమాట. మెడిటేషన్ కూడా మనతోనే చేపిస్తారు. అది లైఫ్ టైంకి యూజ్ అయ్యే మెమరీ అన్నీ కూడా మనం తీసుకెళ్తాం ఇక్కడికి వస్తే. సో అది నా ఎక్స్పీరియన్స్. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిసరాలని మీరు చూస్తే మీరే ఓకే చేస్తారు. సో చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇప్పుడు 6 o'clockకి ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. లక్కీలీ గురూజీ గారు కూడా వచ్చారంట ఇక్కడికి. సో ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉందంట వితిన్ 1 hourలో. నేను మీకు అది కూడా షూట్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ ఇక్కడ పంచామృత్ ద సాత్విక్ రెస్టారెంట్ అని ఒకటి ఉందన్నమాట అండి. సో చాలా చాలా బాగుంది. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనము ఈవినింగ్ ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్తాం అనమాట. ఇదే అనమాట అండి ఆయుర్వేద హాస్పిటల్. డాక్టర్స్ కూడా ఉంటారు. సో ఒక్కొక్క చిన్న చిన్న కుటీరాల్లో ఒక్కొక్క స్పెషాలిటీ యోగా సెంటర్ అనమాట. కుటీర్ 1, కుటీర్ 2 అని చిన్న చిన్న హౌజెస్తో బాగా డిజైన్ చేశారు. ఇందులో యోగా సెంటర్ వాళ్ళు మనకి మెడిటేషను, తర్వాత మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ చేస్తారనమాట. ఇక్కడే అదంతా కూడా. సో మామిడి చెట్లు కూడా కాయలు ఉన్నాయండి, చిన్న చిన్నవి. దగ్గరగా చూపి మేమైతే ఒక్కొక్కటి కోసుకున్నాము. సో ఇక్కడే అనమాట అండి చెప్తున్నాను కదా, ఇదంతా వాటర్ ఫాల్స్తో అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఈ వనం అనమాట. ఇదంతా కూడా మనకి పాదుకా షేప్లో ఈ వనం అంతా కూడా డిజైన్ చేశారు, ఆశ్రమము. సో ఇక్కడే అనమాట ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరూ కూడా అవైలబిలిటీలో ఉంటారండి. సో చూస్తున్నారు కదా, ఎన్విరాన్మెంట్ అయితే చాలా చాలా నచ్చింది. సో అన్ని యోగా క్లాసెస్, కోర్సెస్ అన్ని ఆఫ్ కోర్స్ దట్ ఈస్ చార్జబుల్ అనమాట, కానీ చాలా ఉపయోగపడే ఉన్నాయండి. ఇక్కడ విజిటింగ్ అవర్స్ వచ్చరికి 7 AM ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్ టు 7 PM ఎవ్రీ డే ఉంటుందండి. కిడ్స్ కూడా మనకి యోగా చేస్తున్న టైంలో కిడ్స్ కూడా ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉందండి. సో చూస్తున్నారు కదా, కిడ్స్ కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ పెద్దవాళ్ళమే మనం ఆలోచించకుండా. నెక్స్ట్ ఈవినింగ్ 7 o'clockకి గురూజీ గారి ప్రోగ్రామ్ ఉందండి. మేము అందుకోసమే ఇక్కడ కూర్చున్నాము. సో స్టార్ట్ అవుతుంది.
ఉంది కదా. सब लोग मिलके गाते हैं पूरा उसमें हर तल्लीन होके गाते हैं, तब तो ऊर्जा बढ़ती है। बैठे टुकड़ा बैठे नहीं चलेगी क्या? हाँ, सत्संग की जो एनर्जी है उसको सबका सहयोग से सहभागी से होता है। ऐसे बैठे थे उनके गाना चल रहा है, दिमाग चल रहा है साथ ही साथ, गाने के साथ दिमाग भी चलाते रहते हो। एक जब गाओगे तो दिमाग चल नहीं सकता क्या? सुर बेसुर कोई हर्ज नहीं, जैसे भी एक गाते रहो, गाओ। संगीत में गुल में लोगे तो फिर चिंता से मुक्त होगे। ये भी एक साधना है। असली में सत्संग में ये जो गाते हैं ना, भजन करते, भजन भी साधना ही तो है। हाँ चलिए अब कुछ गुरुजी पोंगल वार्तिकल पोंगल वार्तिकल ಎಲ್ಲರೂ ಸಂಕ್ರಾಂತಿ just your mind, that's all. That's why I'm saying sing, dance, meditate. That faith is already there. Yeah. Constantly thinking about money, and it brings a lot of insecurities in me. How can I earn more and still be detached from the insecurities? Well, what can I say? You don't understand money is just a means. ಇದು ಇಡೀ ಭಾರತದಲ್ಲೆಲ್ಲ ಕಡೆ ಬೇರೆ ಬೇರೆ ಥರದಲ್ಲಿ ಆಚರಿಸಲಾಗ್ತದೆ. ಪಂಜಾಬ್ನಲ್ಲಿ ಲೋಳಿ ಅಂತ ಆಚರಣೆ ಮಾಡ್ತಾರೆ, ಅಲ್ಲಿ ಚಳಿ ಆಗ್ತದೆ ಎಲ್ಲ. ನಮ್ಮ ಹಾಗೆ ಇದರಲ್ಲಿ ಕಾಮದಹನ ಮಾಡ್ತೀವಲ್ಲ ಹೋಳಿ ಹುಣ್ಣಿಮೆಯಲ್ಲಿ, ಹಾಗೆ ಅವರು ಇವತ್ತು ಅದೆಲ್ಲ ಮಾಡ್ತಾರಲ್ಲಿ. ಮತ್ತು ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಗೊತ್ತೇ ಇದೆ, ಪೊಂಗಲ್ ಆಚರಣೆ ಇದೆ. ಮತ್ತು ಬಿಹು ಅಂತ. సో అదండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ యోగా సెంటరు. చాలా చాలా బాగుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలిసి